अस्सलाम वालेकुम नाज़रीन, रूबी न्यूज़ के साथ मैं हूं मोहम्मद अख्तर। सबसे पहले नजर डालते हैं सुर्खियों पर। रियासती वजीर KTR का दौरा वरंगल, नरसमपेट में कई तरक्याती कामों का किया गया आगाज। तरक्याती कामों का आगाज वस्त मुद्दती इंतखाबात की तैयारी, कांग्रेस रुकन असम्बली जग्गा रेड्डी का बयान। टू व्हीलर्स के सरखे में मुलविस 2 रुकनी टोली बशमूल एक कम उम्र लड़का गिरफ्तार, 16 टू व्हीलर्स की गई बरामद, उपल पुलिस ने की कार्रवाई। अब खबरें तफसील से। वज़ीर बल्दी नदमनस KT रामाराव आज हेलीकॉप्टर के जरिए ज़िले वरंगल पहुंचे, जहां उनका रियासती वज़रा ई दयाकर राव, सत्यवती राठौर, रुकन खानसास कौंसल के श्रीहरी और पार्टी कायदीन ने वालेहाना खैर मकदम किया। KT रामाराव ने ग्रेटर वरंगल में करोड़ों रुपये के तरक्याती प्रोजेक्ट्स का इफ्तिताह अंजाम देने के अलावा नरसमपेट में मेगा गैस लाइन का इफ्तिताह भी अंजाम दिया। KT रामाराव शाम में जलसे आम से खिताब करते हुए उन्होंने कहा कि वज़ीर आला के चंद्रशेखर राव और हैदराबाद के बाद वरंगल को रियासत का दूसरा बेहतरीन शहर बनाने के इक़दाम कर रहे हैं। क्या నేను చెప్పా మరి మా అన్నలు ఉన్నాడు ఇక్కడ ఒక ఆయన ప్రకాష్ రెడ్డి అని ఒక ఆయన తిరుగుతాడు. ఇదివరకు ఇక్కడికి వెళ్ళి ఎమ్మెల్యే ఉండే ఆయన, ఇప్పుడు బీజేపీలో తిరుగుతున్నట్టున్నాడు. మరి నేను ఆయనను అడుగుతా ఉన్నా ప్రకాష్ రెడ్డి గారిని, మరి మీరు ఎన్ని మాటలు చెప్పినరా నాకు అర్థం కాదు. ఏమన్నాడు మీ మోడీ ఆనాడు ప్రధానమంత్రి అయినాక, మిత్రో జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 लाख దేతూ అన్నాడా లేదా? 15 लाख ఇస్తా అన్నాడా లేదా? అంటే గట్టిగా చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. అన్నాడా లేదా? అన్నాడన్న చేయి లావట్టురు జర ఒకసారి. గింతేనా? మొత్తం లావట్టురు చేయి, సగం సగం లావాడు. అది మొండి చేయి, చాలా డేంజర్. సుమో కొంపలు ఊచుకుంటుంది ఆయన. పిడికిలు లేవాలి. 15 लाख ఇస్తా అన్నాడా? పడ్డాయా మరి 15 लाख? పడ్డాయా? అసలు రాష్ట్రంలో దేశంలో ఎక్కడన్నా ఒకళ్ళ అకౌంట్లో పడ్డాయా? అయితే మీకు చిన్న కిస్సా చెప్పాలి. ఏమైందంటే మొన్న బీహార్లో ఒక ఆయన పాపం పేదవాడు, బీహార్ రాష్ట్రంలో ఒక ఊరు, ఆయనకి ఏందో బ్యాంకు అని తప్పు, వాళ్ళ బ్యాంక్ కూడా తప్పు చేసిండు. ఆయన అకౌంట్లో వచ్చి 10 లక్షల రూపాయలు పడ్డాయి బ్యాంకులో తప్పై. ఆయన ఏమనుకున్నాడు, నాకు మోడీ సార్ పంపించిండు పైసలు, నాకు 10 లక్షలు వచ్చినాయి, ఇంకో 5 లక్షలు వచ్చేది ఉన్నది అని ఆయన ఖర్చు పెట్టడం మొదలు పెట్టిండు. తెల్లారో మర్నాడో బ్యాంక్ కూడా చూసుకున్నాడు, అగో ఇదో తప్పు అయిందని చెప్పి ఆయన దగ్గరికి పోయి సార్ తప్పు పడ్డది మీ దానిలో, జర మా పైసలు మాకు వాపస్ చేయన్నాడు. చల్ నేను ఇయ్యా, నాకు మోడీ చెప్పిండు 10 లక్షలు ఇస్తా అన్నాడు, 15 లక్షలు ఇస్తా అన్నాడు, ఇంకా నువ్వే 5 లక్షలు బాకీ ఉన్నావు, నాకు నువ్వే అని వీడు ఇంకా నడుస్తుంది, లోలి తెగుతలేదు. ఇట్లుంటాయి మాటలు. ఎన్ని మాటలు చెప్పిండు. సిలిండర్ గురించి ఏం చెప్పిండు? సిలిండర్కు దండం పెట్టుకోండి, కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన భరించలేకుంటున్నది, పప్పు ఉప్పు అన్ని పిరమైనవి, బాగా గోస అనిపిస్తుంది నాకు మా ఆడబిడ్డలను చూస్తే, సిలిండర్కు దండం పెట్టుకొని పోయి నాకు ఓటేయమన్నాడు మోడీ గారు. कांग्रेस रुकन असम्बली जग्गा रेड्डी ने मीडिया से बात करते हुए बताया कि रियासती वज़ीर KT रामाराव की जानिब से रियासत में कोई इंतखाबात ना होने की बात सफ़ेद झूठ के अलावा और कुछ नहीं है, क्योंकि रियासत और ग्रेटर हैदराबाद में करोड़ों रुपये लागती जो तरक्याती कामों का इफ्तिताह अंजाम दिया जा रहा है वो दरमियानी मुद्दत के इंतखाबात की तैयारी के सिवा और कुछ नहीं है। उन्होंने हुकूमत से मुतालबा किया कि वो फौरी तौर पर किसानों के एक एक दाने की खरीदी को मुमकिन बनाए। ఇంకా అది మిత్తిలతో బ్యాంకులలో అట్లనే ఉన్నది. మళ్ళీ రెండోసారి 1 లక్ష రూపాయలు రుణమాఫీ అన్నాడు, రైతులు నమ్మిర్రు, అతనికి ఓటేసిర్రు. ఇప్పటి వరకు దాదాపు 3 సంవత్సరాలు అయిపోయింది, 3.5 సంవత్సరాలు అవుతుంది, ఇంకొక 1 ఇయర్ అయితే ఎలక్షన్. ఇక నీకు ఇప్పటి వరకు కూడా ఏ రైతులకు రుణమాఫీ 1 లక్ష రూపాయల రుణమాఫీ జరగలే. ఇప్పుడు అప్పుడంటే 4 కిస్తీలు చేయడానికి 4 ఏళ్ళు ఉండే, కానీ ఇప్పుడు 4 ఏళ్ళు కూడా లేదు కదా 4 కిస్తీలు చేయడానికి. ఇప్పుడు నీకు ఎంత కొట్టినా ఒక 1 ఇయర్ మ్యాక్సిమం, అంటే 8-10 నెలలే టైం ఏదున్నా. నేను అనుకుంటే డిసెంబర్ వరకే, డిసెంబర్లోనే 8 మంత్స్ టైం ఉంది. మరి అందుకే ఈరోజు ఈ రాహుల్ గాంధీ గారి సభ వరంగల్లో ఏదైతే జరుగుతుందో, వారి నాయకత్వంలో వారి యొక్క సభ అయితే జరుగుతుందో, ఇందులో ప్రధానంగా ఈ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీదనే ప్రధానంగా. ఎందుకంటే ఒక రైతు అంటే
ఆ రైతు కుటుంబంలో ఒక మహిళ, ఒక తల్లి ఉంటుంది, ఒక భార్య ఉంటుంది, లేదా ఒక కొడుకు ఉంటాడు, ఒక కూతురు ఉంటుంది. ఆ రైతుకి లాభం జరిగితే ఆ కుటుంబం అంతా చాలా ప్రశాంతంగా. रियासती वजीर टी श्रीनिवास यादव ने मीडिया से बात करते हुए रियासती गवर्नर डॉक्टर टी सौंदरराजन की जानिब से रियासती हुकूमत और वज़ीर आला के चंद्रशेखर राव पर की जाने वाली तनकीदों की मजम्मत की और कहा कि गवर्नर और लेफ्टिनेंट गवर्नर सदर जमहूरिया हिंद के नामजद होते हैं, जबकि वज़ीर आला और रियासती हुकूमत आवाम की मुंतखबा हुकूमत होती है। उन्होंने गवर्नर पर बरहमी का इजहार करते हुए बताया कि रियासती हुकूमत पर बीजेपी कायदीन की ईमा पर तनकीद कर रही हैं। నేను రాజకీయాలు మాట్లాడటం కరెక్ట్ కాదు అని ఆయన స్పీచ్లోనే చెప్పాడు. నేను నడవాలన్నా, నేను వెళ్ళాలన్నా ఎక్కడికన్నా నాకు సమ్ డైరెక్షన్స్ ఉంటాయని కూడా చెప్పాడు ఆయన. ఎందుకంటే ఆయన ఒక సీనియర్ పొలిటీషియన్, 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పొలిటీషియన్. బట్ ఆ గౌరవప్రదమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి గారు చెప్పినప్పుడు మరి ఈమె ఫాలో కావాలి కదా. అంతేగాని నేను రాజకీయాలు మాట్లాడతా అంటే మేమేమైనా విమర్శ చేసినాం ఆమె మీద? తప్పు కదా. రెండవది, ఇప్పుడు ఏ కాన్స్టిట్యున్సీకి పోయినా అక్కడ కూడా సమ్ ప్రోటోకాల్ ఉంటుంది. మా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇట్లా ఉంటారు. కాన్స్టిట్యున్సీకి మినిస్టర్ కూడా రిప్రజెంట్ చేస్తారు, లోకల్ బాడీస్ ఉంటాయి, అట్లా కూడా తిరుగుతున్నారు. ఇప్పుడు సమ్ ప్రోటోకాల్ అంటే ఇప్పుడు మీరు ప్రోటోకాల్ అన్నప్పుడు మీరు వేరే వేరే కాన్స్టిట్యున్సీలా మా కన్సర్న్ వాళ్ళకి తెలియకుండా కూడా వెళ్తారు. అది కూడా కరెక్ట్ కాదు. అసలు రాజ్యాంగపరమైనటువంటి పరిధే చాలా తక్కువ. అది మనం చూస్తున్నటువంటిది మనకు డెమోక్రసీలో తెలుసు, మాకంటే ఎక్కువ మీడియా మిత్రులకు కూడా తెలుసు. ఎందుకంటే बीजेपी रुकन असम्बली रघुनंदन की क़यादत में एक वफद ने रियासती गवर्नर डॉक्टर टी सौंदरराजन से मुलाकात की और उन्हें एक मेमोरेंडम हवाले करते हुए इस बात का मुतालबा किया कि ज़िले खम्मम के बीजेपी कारकुन साई गणेश की खुदकुशी वाक़े की CBI के ज़रिए तहक़ीक़ात करवाई जाए और वज़ीर ट्रांसपोर्ट अजय कुमार को बरतरफ करने के भी इक़दाम किए जाएँ। इस वफद में साबिक़ अरकान क़ानून साज़ कौंसल रामचंद्र राव, सुधाकर रेड्डी के अलावा दीगर मौजूद थे। ప్రభుత్వ హత్యల పట్ల, పోలీస్ అధికారుల తప్పుడు కేసుల పట్ల ఒక సమగ్రమైనటువంటి కంప్లైంట్ ఇది. మొన్న జరిగిన ఖమ్మం సంఘటన కావచ్చు, కామారెడ్డి సంఘటన కావచ్చు, వీటన్నింటిలో అధికార పార్టీ నాయకుల యొక్క పనితీరు, పోలీసులు ప్రవర్తించినటువంటి విధానాల గురించి, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ విధానాలు, ఉద్దేశపూర్వకంగా పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నటువంటి ఈ రాక్షస పాలన, ప్రతిపక్షాల నాయకుల మీద పెడుతున్నటువంటి తప్పుడు కేసులు, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలని కౌన్సిలింగ్ పేరిట పోలీస్ స్టేషన్లకు పిలిచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు కేసులు లేకున్నా కానీ ఒక రకమైన मलकपेट में मजलिस इत्तेहाद मुस्लिमीन की जानिब से मेगा मुफ्त हेल्थ कैंप का इनेकाद अमल में लाया गया, जहां रुकन असम्बली मलकपेट अहमद बलाला ने इस हेल्थ कैंप का इफ्तिताह अंजाम दिया। हेल्थ कैंप में 22 काउंटर्स लगाए गए थे और डिप्टी DMHO डॉक्टर बिरजिस उनिसा ने मीडिया से बात करते हुए बताया कि इस हेल्थ कैंप के ज़रिए ख़वातीन में KCR किट्स के बारे में भी मालूमात फराहम की गई है, जबकि बच्चों को कब और किस तरह टीके दिलवाए जाएं उस बारे में भी वाकिफ़ करवाया गया। इसके अलावा TB के मरीज़ों को इलाज के साथ साथ रकम मिलने के बारे में भी बताया गया है। इस हेल्थ कैंप में BP, शुगर, ओरल कैंसर, ब्रेस्ट कैंसर, हेल्थ केयर और दीगर अमराज के लिए स्टॉल्स लगाए गए और टेलीमेडिसिन के बारे में भी आवाम को वाकिफ़ करवाया गया। रुकन असम्बली अहमद बलाला ने इस मौके पर अपने खिताब में इस हेल्थ कैंप के इनेकाद के लिए डॉक्टर से इजहार तशक्कुर किया। अहमद बलाला ने कहा कि इस हेल्थ कैंप में बच्चे की पैदाइश से लेकर उसकी टीका अंदाजी और फिर दीगर अमराज के बारे में मालूमात फराहम की गई हैं और ये हर किसी के लिए ज़रूरी है। इस मौके पर नुमाइंदा कॉरपोरेटर सैफुद्दीन शफी के अलावा तिबी अमला भी मौजूद था। आवाम बिलखुसूस ख़वातीन की बड़ी तादाद ने इस मेगा हेल्थ कैंप से इस्तिफ़ादा किया। बहुत अच्छा है कि लोगों को मालूम भी होना चाहिए कि इतने ट्रीटमेंट है, इतनी खदमात है, इतने तरीके, इतने वजह से स्टेट गवर्नमेंट के अंदर ये काम हो रहा है।
तो क्या क्या किधर किधर से लोग क्या फ़ायदा उठा सकते हैं। अब आप देखिए यहाँ पर 22 स्टॉल्स हैं। 22 स्टॉल्स के अंदर आपको तकरीबन बच्चा पैदा होने से हर चीज उसके बाद उसको किस उम्र में किस तरीके से क्या क्या या ज़िंदगी में क्या आ सकता है, कैंसर आया तो क्या करना है, ENT का क्या करना है, हर चीज़ का बहाल यहाँ पर है। तो मैं यही कहूँगा कि इसको नोट कर लिया जाए, ना सिर्फ ये इस जॉब मेला से, बल्कि मैं हमारी जानिब से मलकपेट के अंदर और पूरे साउथ जोन के अंदर हम भी ये कोशिश करेंगे कि आप तो मेगा हेल्थ कैंप लगा रहे हैं, इसके अलावा भी दूसरे मोड से भी हम ये चाहेंगे कि ये अवेयरनेस लोगों के अंदर लेकर आए और जितना हो सका हमारी तरफ से भी हम इसके ऊपर काम करेंगे। थैंक यू। एक अगर आप प्रेस करें तो वो ऑन हो जाए। खम्मम में सोशल मीडिया के एक पोस्ट को लाइक करने पर गिरफ्तार किए गए 2 मुस्लिम नौजवानों को मजलिस की बरवक्त नुमाइंदगी पर छोड़ दिया गया। तफसीलात के मुताबिक बीजेपी के कारकुन की मुबैना खुदकुशी के मामले में 2 अफराद बशमुल एक मौज़न को भी गिरफ्तार किया गया था। बताया गया कि CCS साइबर क्राइम हैदराबाद की तरफ से ये गिरफ्तारी अमल में लाई गई थी। सदर मजलिस बैरिस्टर असदुद्दीन ओवैसी ने इसकी इत्तला मिलते ही रुकन असम्बली जाफर हुसैन मेराज को मुताल्लिक़ा हक्काम से रब्ता करने की हिदायत दी और फिर रुकन असम्बली ने वकला के साथ बातचीत की, जबकि पुलिस के आला अहदेदारों से भी रब्त किया गया। अदालत से भी इस मसले को रुजू किया गया था, लेकिन अदालत ने इसे पुलिस स्टेशन से रुजू करने की हिदायत दी। मजलिस की नुमाइंदगी पर दोनों अफराद की रिहाई अमल में आई। रिहा अफराद के अरकान ख़ानदान ने सदर मजलिस बैरिस्टर ओवैसी और रुकन असम्बली जाफर हुसैन मेराज से इज़हार तशक्कुर किया कि जो भी वहाँ पे फ़िरक़ा वारानियत बढ़ते जा रही, एक बीजेपी का नुमाइंदा भी सुसाइड किया था, तो ये पूरे माहौल में वहाँ से एक मौज़न को उठाना, एक सुबह सहरी की अज़ान देने जा रहे थे, ऐसे हालात में उठा लिए। अल्हम्दुलिल्लाह हम शुक्रिया अदा करें हमारे MLA जाफ़र हुसैन साहब का, जो अल्हम्दुलिल्लाह साहब इमीडिएटली अवेलेबल थे शहर से। अब अभी तक कोऑर्डिनेट करके जब तक बच्चे बाहर नहीं आए, जब तक छोड़े नहीं, साहब अल्हम्दुलिल्लाह हमको पूरा साथ दिए। हम लोग तमाम पूरी फैमिलीज़ की तरफ से साहब का तहे दिल से शुक्रिया अदा कर रहे कि साहब अल्हम्दुलिल्लाह हमारे को और हमारे बच्चों को जो है सो बाइज़्ज़त वहाँ से अल्हम्दुलिल्लाह बच्चों को पूरों को अभी 41 CRPC नोटिस देके छुड़ाए। और आगे की जो भी कार्रवाई है अल्हम्दुलिल्लाह साहब एडवोकेट्स वगैरह से भी बात करके साहब अल्हम्दुलिल्लाह हमको पूरी तरह से साथ दे रहे। तो हम असदुद्दीन ओवैसी साहब का, अकबर साहब का और पूरी जमात का हम तहे दिल से शुक्रिया अदा कर रहे हैं। आज सुबह के टाइम पे खम्मम से 2 नौजवानों को साइबर क्राइम CCS हैदराबाद की पुलिस ने वहाँ से पिकअप किया। एक मौज़न और दूसरा एक MBA स्टूडेंट था। जैसे ही मुझे खम्मम से फ़ोन आया, मैंने नक़ीब मिल्लत से रब्ता किया। नक़ीब मिल्लत बैरिस्टर असदुद्दीन ओवैसी साहब ने कहा क्या है इन लोग का, आप फौरी देखिए। उसके बाद में खम्मम के लोग ने मुझे मुसलसल रब्ता करते गए, चूँकि आज ओल्ड सिटी के अंदर और कारवान के अंदर KT रामाराव साहब का लंबा चौड़ा दौरा था, तो मैं दोपहर तक तो दौरे के अंदर काफ़ी मसरूफ़ रहे। उसके बाद में अल्हम्दुलिल्लाह हमने बात करके DCP साइबर क्राइम और ACP उन सब से बात करके जब देखे तो ये लोगों का सिर्फ कसूर ये था कि कोई ऐसा पोस्ट था जिसको इन्होंने लाइक किए थे। वो पोस्ट कोई ऐसी बात नहीं थी जिसके लिए इतना एक्सट्रीम स्टेप लेने की ज़रूरत है। मगर खम्मम के अंदर भी फ़िरक़ा परस्ती माहौल बढ़ते जा रहा है। BJP वालों ने बहुत ज़्यादा प्रेशर करने से सोमोटो केस बुक किया गया और ये बच्चों को अरेस्ट किया गया। अरेस्ट जैसे ही करे तो हमने इमीडिएट एडवोकेट अजीम साहब से भी बात की है। उसके बाद में कोर्ट को पेश किए तो जज ने कहा कि भाई ये केस मेरे पास क्यों लेके आए, फौरी आप जाइए PS से ही इनको 41 नोटिस देके बेल दे दीजिए। तो अल्लाह का शुक्र है कि अल्लाह सुब्हानहू व तआला ने इस मुबारक महीने के अंदर किसकी दुआ है नहीं मालूम, ये जो नौजवान 2 बच्चे हैं अल्लाह के फजल करम से अभी रिहा हुए हैं। आगे की कार्रवाई जो भी रहेंगी नक़ीब मिल्लत और हबीब मिल्लत से मशवरा करके इनको जो भी लीगल एड होती है वो दी जाएगी और इंशाअल्लाह इन लोग का जो भी मसला रहेगा और जैसा भी रहेगा मजलिस इत्तेहादुल मुस्लिमीन बराबर साथ देने के लिए तैयार है। बहुत बहुत शुक्रिया।
रचाकुंडा कमिश्नरेट के उप्पल में टू व्हीलर्स के सरखे की वारदातों में मुलविस सारिक को पुलिस ने गिरफ्तार किया है। मलकाजगिरी डीसीपी रक्षिता मूर्ति ने मीडिया से बात करते हुए बताया कि 19 साल अभिनयों के अलावा एक जुनाइल को गिरफ्तार करते हुए 16 बाइक्स जब्त की गई हैं। डीसीपी ने बताया कि दोनों उप्पल इब्राहिमपट्टनम एलबी नगर वलीगुंडा चेतनियापुरी हयात नगर अंबरपेट की हदूद में सरखे की वारदातों में मुलविस थे। डीसीपी ने बताया कि गटकसर में भी बाइक के सरखे में मुलविस 22 साला चंदन राजू और चंदन रमेश को गिरफ्तार किया गया। उनके कब्जे से 11 बाइक्स जब्त की गई। चंदन और उसके साथी ने उप्पल और कुशाईगुड़े की हदूद में सरखे की वारदातें अंजाम दी थी। गटकसर पुलिस ने ऑटोमोबाइल्स के सरखे में मुलविस 2 अफराद को हिरासत में लिया और उनके कब्जे से 11 टू व्हीलर्स बरामद किए गए। पुलिस ने बताया कि सी राजू और सी महेश बस स्टैंड्स, बैंक्स और दीगर तिजारती इदारों के करीब रखी गाड़ियों को निशाना बनाते थे। इस केस के सिलसिले में भी डीसीपी मलकाजगिरी जोन रक्षिता मूर्ति ने అంటే 19th ఏప్రిల్ మన క్రైమ్ స్టాఫ్ వాళ్ళు అండ్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పిఎస్ వాళ్ళు ఒక 2 బైక్ అఫెండర్స్ని పట్టుకున్నారు. వీళ్ళ డీటెయిల్ ఆఫ్ ది అఫెండర్స్ వాళ్ళ పేరు అభినవ్ అని, ఈజ్ 19 years. ఇక్కడ ప్రైవేట్ జాబ్ చేసుకొని హయత్ నగర్ ఏరియాలో ఉంటారు. ఇంకొక అక్యూజ్డ్ వచ్చేసి ఈజ్ అ జువెనైల్. సో వాళ్ళ డీటెయిల్స్ వర్ నాట్ ఏబుల్ టు డిస్క్లోజ్. సో వీళ్ళిద్దరూ యాక్చువల్లీ క్లాస్మేట్స్. ఈ బిఎన్ రెడ్డి నగర్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతారు. సో అప్పుడు వాళ్ళకి కొంచెం ఇద్దరికి పరిచయం ఉంది అండ్ వాళ్ళకి కొంచెం చాలా అలవాటు బయట తిరగడానికి అండ్ ఎక్సెస్ స్పెండింగ్. సో అదికి వాళ్ళకి డబ్బులు చాలా అవసరం ఉంటుంటే ఇప్పుడు ఇది 2021 డిసెంబర్ నుంచి ఈ బైక్స్ థెఫ్ట్ చేసేదానికి అలవాటు పడ్డారు. అంటే వాళ్ళ ఎమో ఎలాగే ఉందంటే ఇక్కడ మన మెట్రో దగ్గర బయట పార్కింగ్ చేసి వాళ్ళు మెట్రోలో వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంత్రమే వస్తారు. సో మొత్తం ఫుల్ డే అక్కడ మెట్రో దగ్గర ఉంటుంది. తర్వాత ఇల్లు దగ్గర, హౌసెస్ దగ్గర సాయంత్రం వాళ్ళు పార్క్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నోబడీ ఈస్ దేర్ టు చెక్ ఆన్ దోస్ వెహికల్స్. సో అట్లాగే ఉన్నది వాళ్ళు రెక్కీ చేసి చూసుకొని హ్యాండిల్ని తీసేసి దే ఆర్ టేకింగ్ దీస్ వెహికల్స్. తర్వాత ఆ వెహికల్స్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు డీజిల్ ఉండే వరకు, పెట్రోల్ ఉండే వరకు. అండ్ వాళ్ళు వలిగొండ దగ్గర కూడా వెళ్తున్నారు ఫ్రెండ్స్ తోటి అని తిరిగి. అండ్ నంబర్ ప్లేట్స్ని కూడా తీసేస్తున్నారు సో దట్ అది ఎక్కడ కూడా దొరకకూడదు అని. సో మన వాళ్ళు ఎస్టర్డే మార్నింగ్ చెకింగ్ చేసేటప్పుడు వీళ్ళిద్దరూ మనకి దొరికారు. వాళ్ళ నుంచి మనకి 16 బైక్స్ దొరికింది అండ్ దిస్ ఇస్ వర్త్ ఆఫ్ 6 lakhs. ఇది 6 lakhs వర్త్ ఆఫ్ ప్రాపర్టీ ఇది. సో ఇది మొత్తం ఇది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది, ఇది చూస్తున్నారు. ఇది క్రైమ్ స్టాఫ్ నిరంతరం ఇదిలో ఉంది. ఇది 2021 నుంచి ఇది నడుస్తుంది. సో సిన్స్ దట్ టైమ్ ద టీమ్ హెస్ బిన్ వర్కింగ్ అవుట్. సో అది వెళ్ళి ఎస్టర్డే మనకి ఇది ఫలితాంశం దొరికింది. సో ఇది ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అవర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ Narsingh Rao and DSI Koteshwar along with his team under the guidance of Inspector Uppal Govind Reddy, ACP Malkajgiri Sham Prasad Rao, and overall mana CP sir and additional CP sir kuda has been guiding us and giving us the necessary support. Thank you so much. साउथ जोन टास्क फोर्स टीम ने फलकनुमा पुलिस के साथ मिलकर क्रिकेट बैटिंग के रैकेट को बेनकाब करते हुए 3 अफराद को गिरफ्तार किया। पुलिस ने बताया कि 19 अप्रैल को टास्क फोर्स साउथ जोन की टीम ने बेंगलुरु और लखनऊ के मैच के दौरान बैटिंग वसूल करने वाले शिराज तालिब को गिरफ्तार किया। इसके साथ 2 पंटर गौस और शेख फसीउल्लाह को भी गिरफ्तार किया गया। बुकी और पंटर के कब्जे से 1,20,000 रुपये की नकद रकम और 2 सेलफोन जब्त किए गए। पुलिस ने बताया कि मुख्तलिफ ऐप्स के जरिए बैटिंग वसूल की जा रही थी। गिरफ्तार शुदगान को मजीद कार्रवाई के लिए SHO फलकनुमा के हवाले किया गया।
वक्फे के बाद दोबारा आपका खैर मकदम है। मौसम मार्केट सीना होटल के पास गुज़िश्ता रात ट्रांसफार्मर में धमाके के बाद आग लग गई और फिर करीब पार्क की हुई कार भी आग की जद में आकर जलकर खाकतर हो गई। इतला मिलने के बाद पुलिस मुकाम वाक़े पर पहुंची और फिर बाद में आग पर काबू पाया गया। आग बुझाने तक इनोवा गाड़ी जलकर खाकतर हो चुकी थी। ताहम इस वाक़े में किसी भी तरह का कोई जानी नुकसान नहीं हुआ। मुतालिका पुलिस ने भी मुकाम वाक़े पर पहुंचकर तफसीलात हासिल की। नॉर्थ जोन हदूद में हैदराबाद सिटी पुलिस की जानिब से प्री रिक्रूटमेंट ट्रेनिंग का आगाज़ किया गया। कमिश्नर पुलिस हैदराबाद CV आनंद IPS ने RTC कॉलोनी तिरुमलगिरी सिकंदराबाद में वाक़े जयलक्ष्मी गार्डन में इस प्री रिक्रूटमेंट ट्रेनिंग का इफ्तिताह अंजाम दिया। इस मौके पर DCP नॉर्थ जोन चंदना दीप्ति IPS के अलावा दीगर ऑफिसर्स भी मौजूद थे। वाज़ेह रहे कि मुख्तलिफ जोन्स में सिटी पुलिस की जानिब से प्री रिक्रूटमेंट ट्रेनिंग का आगाज़ किया गया है और स्क्रीनिंग टेस्ट मुनक़्क़िद करते हुए उम्मीदवारों को ट्रेनिंग के लिए मुंतखब किया गया है। सिटी పోలీస్ ఆధ్వర్యంలో మేము జరుపుతున్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వేకెన్సీస్ భర్తీ చేసే కార్యక్రమంలో ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ రెండో విడత ఈరోజు ప్రారంభించడం జరిగింది. మనందరికీ తెలుసు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 80,000 వేకెన్సీస్ గురించి ప్రస్తావించారు. దాంట్లో మా అంచనా ప్రకారం 18,000 వేకెన్సీస్ పోలీస్ డిపార్ట్మెంట్లో తెలంగాణ పోలీస్లో రాబోతున్నాయి. 3,300 వేకెన్సీస్ హైదరాబాద్ సిటీ పోలీస్లోనే మేము ఇండికేట్ చేశాము. సో దీని అందరికీ ఈ వేకెన్సీస్ అన్నీ ఫిల్ చేయడానికి మేము ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది నగర వ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టాము. గత నెల గూగుల్ లింక్ ఒకటి ఇచ్చేసి అప్లికేషన్స్ అన్నీ కాల్ ఫర్ చేశాము. 21,000 మంది అభ్యర్థులు విద్యార్థినులు ఎవరైతే జాబ్స్ కోసము చూస్తున్నారో వారు అప్లై చేశారు. 1,600 మంది ఎగ్జామ్ రాశారు, స్క్రీనింగ్ టెస్ట్. దాంట్లో 7,200 మందిని మా ఎగ్జామినర్స్ ఎవరైతే ఉన్నారో వారు స్క్రీన్ చేసి సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రతి జోన్లో 1,500 మందికి ట్రైనింగ్ ఇవ్వడానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాము. ఈరోజు దాదాపు 1,500 మంది క్యాండిడేట్స్ కోసం ఒక ఓపెనింగ్ సెషన్ అనేది జాయింట్ CP అడ్మిన్ మిస్టర్ రమేష్, నార్త్ జోన్ DCP చందనా దీప్తి, మరి శ్యామ్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో వారి చెందిన గోవర్ధన్ రెడ్డి గారు, వారి మిత్రులందరూ కూడా దీనికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. ఆ ఇన్స్టిట్యూట్లోనే వచ్చే 3 నెలలు ఈ जुबलीहिल्स रोड नंबर 36 पर वाक़ मकाओ पब को GHMC हकाम ने मोहर बंद कर दिया। ज़राए के मुताबिक पब इंतज़ामिया पर इल्ज़ाम है कि पब में फायर सेफ्टी के मुतालिक रहनुमाना खतूत पर अमल आवारी नहीं की गई है। वाज़ेह है कि कुछ अरसे से मकाओ पब सुर्खियों में छाया हुआ है, जहाँ इससे कबल पुलिस ने छापा भी मारा था। बीजेपी पार्टी कारकुनों ने हुक्मरान जमात TRS पार्टी पर इल्ज़ाम आयद किया है कि सरकर्दा कायदीन की ईमा पर रियासत में बीजेपी वर्कर्स को निशाना बनाया जा रहा है। साबिक़ रुकन असम्बली KSC सलेम गौड़ की क़यादत में बीजेपी कारकुनों ने सुचित्रा थिएटर वाक़े जिड़मिटला के करीब TRS के ख़िलाफ़ एहतजाज दर्ज करवाया। इत्तला मिलते ही पुलिस ने एहतजाजियों को हिरासत में लिया और पेट बशीराबाद पुलिस स्टेशन मुंतकिल किया गया।
सीसीएस पुलिस ने कनारा बैंक को धोखा देने वाले एक मुलजिम को हिरासत में लिया। जॉइंट कमिश्नर सीसीएस हैदराबाद पुलिस के मुताबिक साकिब तलवार को गोवा से गिरफ्तार किया गया, जो 1 करोड़ की धोखाधड़ी में मुलविस पाया गया। इससे कबल तलवार तकरीबन 8 केसेस में मुलविस पाया गया है। आखिर में सुर्खियां एक बार फिर। रियासती वजीर केटीआर का दौरा वरंगल, नरसमपेट में कई तरक्याती कामों का किया गया आगाज। तरक्याती कामों का आगाज वस्त मुद्दती इंतखाबात की तैयारी, कांग्रेस रुकन असम्बली जग्गा रेड्डी का बयान। टू व्हीलर्स के सरखे में मुलविस 2 रुकनी टोली बशमूल एक कम उम्र लड़का गिरफ्तार, 16 टू व्हीलर्स की गई बरामद, उप्पल पुलिस ने की कार्रवाई। नाज़रीन, रूबी न्यूज़ की फीडबैक के लिए स्क्रीन पर दिए गए नंबर पर आप कॉल कर सकते हैं या ईमेल के ज़रिए हम पैगाम भी भेज सकते हैं। इसी के साथ रूबी न्यूज़ यहीं इख्तिताम पज़ीर होती है। रूबी न्यूज़ की सारी टीम को दीजिए इजाज़त। अल्लाह हाफिज़।